ఓకే అండి. మన స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించి మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రశ్న అండి. చాలాసార్లు అడగడం జరిగింది. ఏంటంటే శాస్త్రీయ పద్ధతికి కార్ల్ పియర్సన్ తెలిపిన సోపానాల వరుస క్రమాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. మరి కార్ల్ పియర్సన్ 1937లో మనకు 8 సోపానాలు చెప్పాడు. ఆ సోపానాలు పర్ఫెక్ట్ గుర్తుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఏమిచ్చాడు? పరికల్పనలను పరీక్షించడం, టెస్టింగ్ హైపోథసిస్ అన్నాడు. పరికల్పనలు రూపొందించడం, ఫార్ములేషన్ ఆఫ్ హైపోథసిస్ అన్నాడు. దత్తాంశాలను సేకరించడం, కలెక్షన్ ఆఫ్ డేటా అన్నాడు. దత్తాంశాలను ప్రతిక్షేపించడం అంటే సబ్స్టిట్యూషన్ ఆఫ్ డేటా అని చెప్పి ఇచ్చాడు. ఈ 8 సోపానాలు గుర్తుంటే మనకి ఈజీ అయింది. దీంట్లో ఏబిసిడి, బిఏసిడి, బిఏడిసి, బిసిడి అని ఇచ్చాడు. ఆ 8 గుర్తుండాలి. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ సమస్యను గుర్తించాలి, తర్వాత రెండోది సమస్యను నిర్వచించాలి. అంటే ఇక్కడ సమస్యను గుర్తించడం, నిర్వచించడం లేవు ఇక్కడ. అంటే ఐడెంటిఫై ద ప్రాబ్లం, డిఫైనింగ్ ద ప్రాబ్లం ఇవ్వలేదు ఇక్కడ ఈ 2. కాబట్టి ఇక్కడ ఏంటి మూడవది ఏంటి అంటే ఇది బి, పరికల్పనను రూపొందించుట. మరి బి అనేది ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇది కాదు. ఇక్కడ బి ఉంది, బి ఉంది, బి ఉంది. రెండోది చూడండి ఒకసారి, దత్తాంశాలను సేకరించడం. ఇది 3వ సోపానం అండి, ఇది రూపొందించడం. ఇది 4వ సోపానం, దత్తాంశాలు సేకరించడం. దత్తాంశాలు ప్రతిక్షేపించడం 5, 3, 4, 5. బిసిడి ఎక్కడ చూడండి ఒకసారి, బిఏడిసి ఇది కూడా కాదు, బిఏసిడి ఇది కూడా కాదు, బిసిడి తర్వాత ఏ. అగో ఇది ఆన్సర్ అండి. ఓకేనా? ఇది 4వది మనకు ఆన్సర్, బిసిడిఏ లాస్ట్కి ఇది. ఓకే, ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్లో చేసుకుంటే ఈజీగా మనం చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.